సినిమా కోసం ఒకటే విషయం చెప్తాను, మాటలు లేవు, మాట్లాడకూడదు. ఎలాగేస్తారు ముగ్గురు కూడా. మంచివారు అయితే మడతేశారు, నారావారు అయితే నాణ్యంగా చేశారు, బెల్లంగారు అయితే గిరకొడేరు బట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. స్టోరీ బాగుంది. ఒక గుడి మీద జరుగుతున్నటువంటి హాస్టల్ మీద జరుగుతున్న స్టోరీ డైరెక్టర్ గారు కూడా బాగా తీసుకుంటారు. అయితే ముగ్గురు కంబ్యాక్ అనేది చెప్పొచ్చు సినిమాకి. ఎక్స్పెషల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఏర్పడి ఎలివేషన్స్ అయితే అదిరిపోయి ఒక పెద్ద స్టార్ సినిమాలు ఎలా ఉంటాయి, కేజీఎఫ్ బాబులు ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఆ రేంజ్లో ఉంది. కానీ నారా రోహిత్ గారి క్యారెక్టర్ చూసుకుంటే అసలు ఆయన ఎలా యాక్ట్ చేస్తారు అనేది ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ నయం చేస్తాడు. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. సాంగ్స్ తీసుకున్న 3 సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముగ్గురులో ఎవరు బాగా చేశారు? ముగ్గురు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మన బెల్లంగారే లాస్ట్ నిలబడిన వరకు బెల్లంగారే. కాబట్టి ఆ హీరో ఎవరైనా నేను చెప్పను, కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్గా ఎన్నుకు కూడా కూడకూడదు, అర్థంగా గుడాస్తం కాకూడదు అనే కాన్సెప్ట్. ఎక్కడ కూడా తగ్గకుండా అందరికీ న్యాయం జరిగేలాగా క్యారెక్టర్లు అందరూ కూడా న్యాయం జరిగే సినిమా. మంచి మనోజ్ యాక్టింగ్ ఎలా ఉంది? మంచి మనోజ్ చిత్రంగా మంచివారు అయితే భర్తేస్తే బట్టి పరంగా, నారావారు అయితే న్యాయంగా పోయింది. ఎందుకంటే ఆయన న్యాయంగానే పోయాడు కాబట్టి ఇంకా బెల్లంగారు అంటే భర్తీపోచేస్తాడు చెప్పే సినిమాలో. మంచి మనోజ్ ఈ సినిమాతో పెద్ద హీరో అయిపోతాడా అన్న? ఈ ముగ్గురు హీరోలు కూడా కంబ్యాక్ ఇచ్చారన్న సినిమాకి. వాళ్ళ క్యారెక్టర్లో న్యాయం ఉంది, ఎక్కడా కూడా తగ్గలేదు. ఎవరికప్పుడు తగ్గలేదు. వాళ్ళ ఫిట్నెస్ కానీ, బాడీ ఫిట్నెస్ కానీ, ఎలివేషన్స్ కానీ, వాళ్ళు తీసుకున్న మూమెంట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా అయితే 3 వరకు ఇచ్చే సినిమా చాలా బాగుంది. గోల్లో పెట్టారు, ముగ్గురిని సరైన బ్యాలెన్సింగ్ లో చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లాస్ట్ 30 నిమిషాల్లో అసలు ఎమోషనల్ సీన్స్ పరంగా చూసుకున్నా, ఇంకా ఫైటింగ్ పరంగా చూసుకున్నా కూడా సూపర్ భయ్యా. నిజంగా అసలు ఆ ఫైట్స్ ఏంటంటే మామూలుగా ఇలాంటి ఫైట్ సీన్స్ ఏదైనా చూడాలంటే డైరెక్టర్ బోయపాటి గారిని చూడాలని అనుకోవచ్చు, కానీ దాన్ని డామినేట్ చేసే లెవెల్లో, దాన్ని మించిపోయే లెవెల్లో తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ భయ్యా. ఫైటింగ్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, కానీ మంచు మనోజ్ని మాత్రం ఒక క్రూరత్వమైన లెవెల్లో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అసలు మామూలుగా చూపెట్టలేదు భయ్యా. ఒక్కొక్కళ్ళకు ఏంటంటే థియేటర్లో ఆయన వాయిస్ బేస్కి ఇట్లా మామూలుగా జూప్ జూప్ అని చెప్పేసి సౌండ్స్ వస్తున్నాయి. నిజంగా ఆ రేంజ్లో ఉంది భయ్యా. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది సూపర్ ఎక్సలెంట్ భయ్యా. ముగ్గురిట్లలో ఎవరు బాగా చేసిరంటే మంచు మనోజ్ మాత్రం క్రూరత్వమైన యాక్టింగ్, బెల్లంకొండ ఏంటంటే హీరో పరంగా డామినేషన్ యాక్టింగ్, నారా రోహిత్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా చూపెట్టారు భయ్య. కొంచెం నెగిటివ్ రోల్లో ఏంటంటే ఎమోషనల్గా చూపెట్టారు, కానీ ఆ ఒక్క ఎమోషనల్ సీన్స్కి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి భయ్య. నిజంగా చెప్పాలంటే ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు. మంచు మనోజ్ గారి కెరియర్లో ఈ మూవీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి చెప్తా. నిజంగా బాగుంది భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చే ఛాన్స్ ఉంది చూడండి. 1% కూడా ముగ్గురులో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది? హైదరాబాద్ సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు చెప్తున్నా, సినిమా మాత్రం దుమ్ములేసి పెట్టిండు. అసలు డైరెక్టర్ గారు అసలు ఏదో ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్ లాగా తీసేసిన సినిమా. అంటే ఆల్రెడీ చిన్న సినిమాలు తీసుకున్న పెద్ద సినిమా స్థాయికి వచ్చిండు. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటి ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేసిన మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక మోహన్ బాబు కనిపించిన యాక్టింగ్లో విలనిజం యాక్టింగ్ చూస్తుంటే ఒక హీరోయిజం, ఒక విలనిజం అంటే అంత బాగా చేసిండు మన మంచు మనోజ్ గారు. మేము చెప్పండి, బెల్లంకొండ సాయి గారు అన్నా నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి నీకు అవార్డు రావాలన్నా. అంటే నీ యాక్షన్, నీ యాక్టింగ్ ఎంత సింపుల్గా కనిపిస్తావో, నీ విశ్వరూపం చూపించిన యాక్టింగ్లో నీ యాక్టింగ్ ఫిజా అయిపోతారని అవ్వాలన్నా, అంత బాగా చేసావు నిజంగా చెప్తున్నా. నారా రోహిత్ గారు కూడా ఇక్కడ ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మన బాలకృష్ణ కనిపించిండు ఒక్కొక్క సీన్లలో చూస్తుంటే అంత బాగా చేసిండు. అంటే నారా రోహిత్ గారు చాలా సీనియర్స్గా నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రియల్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములు ఎలా ఉంటారో రియల్ లైఫ్లో, ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారో, దోస్తులు ఎలా ఉంటారో, పైసల కోసం ప్రేమ చేసుకోండి కానీ దుష్మన్ కావద్దు. నాకు తెలిసిన కాడికి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మారాలి, చేంజ్ కావాలి. ఎందుకంటే ఒక సినిమా లెక్క చూడాలి. పైసా ఇంపార్టెంట్ కాదు, మనుషులకి ప్రేమ ఉండాలి, అది ఇంపార్టెంట్. అలాంటి పైసా దగ్గర పోతే మనిషి ఎంత మంచోడో చెట్టోడు అవుతాడని చూపించింది సినిమా. అలా కావద్దు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా సినిమా అన్న. నిజంగా అంటే చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్రమోషన్ చేశారు కదా సినిమాకి. సినిమాలో ఏంటంటే వెయిట్ ఎంత స్టోరీలో లేకపోయినా సరే క్యారెక్టర్స్లో మాత్రం చాలా అంటే చాలా వెయిట్ ఉంది. ఇంకా మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం చెండాడిచ్చారు. చాలా అంటే చాలా బాగుంది మంచు మనోజ్ గారి యాక్టింగ్ కానీ, పవర్ఫుల్ రోల్ ఇసగా తీశారనమాట. ఇంకా నారా రోహిత్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు, ముగ్గురికి కంబ్యాక్ అన్న. బట్ సినిమా పరంగా చెప్పాలంటే ఓకే, ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు, కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఒక కాగితరమ్మ, ఒక గంగంతలు చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ ఏదైతే స్టోరీ రొటీన్గా ఉన్నా సరే స్క్రీన్ మీద కొంచెం మాయ చేయాలనుకున్నాను, అది పెద్దగా వర్కౌట్ కావాలని చెప్పాలి.
బట్ ఇందులో ఎలివేషన్స్ కోసం మాస్ ఫైట్స్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు ఎరగదీసేస్తారు. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకరితో ఎవరెవరు సపరేట్గా ఉంటుంది అనమాట. బట్ మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు క్యారెక్టర్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. యాక్టింగ్ కానీ ఎలివేషన్స్ కానీ ఎరగదీసేసాడు. ఆ విషయంలో మాత్రం ఇద్దరిని చాలా బాగా తీసాడు. అలాగే శ్రీనివాస్ గారు యాక్టింగ్ కోసం మారకుండా మాస్ ఎలివేషన్ కోసం మారకుండా సూపర్ అనమాట. అలాగే శంకర్ గారి కూతురు మాత్రం సాయిపాల్ గారికి వచ్చి యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ఎరగదీసేసింది. బట్ సాంగ్స్ యావరేజ్గా ఉన్న మాత్రం బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నా. బ్యాక్గ్రౌండ్ సూపర్ అన్న. బట్ ముగ్గురు కోసం ముఖ్యంగా నారా రోహిత్ గారి క్యారెక్టర్ అండ్ మంచి మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. నిజంగా చాలా మందికి గూస్ బంప్స్ వస్తాయి క్యారెక్టర్ వాళ్ళు వచ్చిన ప్రతి మినిట్ కూడా. బట్ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చాలా ఒదిగి ఎదుగుతుంది అనమాట. సో ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. బట్ ఇంటర్వల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ ఫైట్కి నిజంగా ఒక కాతిరమ్మ కొడుకు వచ్చి అనుకోవచ్చు. అలాగే క్లైమాక్స్లో వెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఎంత అయితే ఉందో ఆ స్కిల్స్ మొత్తం చూపించాడు. బట్ ముగ్గురు కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి అని చెప్పుకోలేం కానీ కమ్బ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. బట్ ముగ్గురు యాక్టింగ్లో మన మంచి మనోజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నారు. ఇంత బెస్ట్ అనమాట సినిమాకి అనమాట. బాగుందండి మూవీ. ఓకే సూపర్. అదే మన వాళ్ళు ఇద్దరు చంపేస్తుంది. మనవాడు తెలియకుండా మళ్ళీ చంపడం అంతా ఓకే. నైస్. మంచి మనోజ్. ఓకే మళ్ళీ 12 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు. డైరెక్టర్ కూడా సరే మంచి మనోజ్ అందరూ వస్తారు. అన్న బాగా అనిపించింది. సొంత ఫ్యామిలీలో జరిగిన గొడవలన్నీ ఇందులో కూడా డైరెక్టర్ గారు ఆలోచించి పెట్టారు. కొంచెం వెళ్ళే ఉంటే చూసి ఉంటారు. మంచిగా అదే మోహన్ బాబు మనోజ్ నచ్చింది అన్నమాట. ఇంటర్వెల్ ముందు సీన్స్ హైలైట్ అండి. సో మేమైతే విజిల్స్ చేసాము. సో అంటే లాస్ట్లో వచ్చేసరికి ఆడియన్స్ అందరూ లేచి క్లాప్స్ కొడుతున్నారండి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి స్టోరీతో ముగ్గురు అంటే కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. సో చాలా బాగుందండి. అందరికీ చూడండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. డివిజనల్ సాంగ్ స్టోరీ తగ్గట్టు సాంగ్స్తో పాటు ఫైట్స్ కూడా బాగున్నాయి. అట్లే లేదండి. స్టోరీ తగ్గట్టే అంటే తన రోల్ తను ప్లే చేస్తారండి. నవ్వించాడు. మంచిగా అనిపించింది. పనికొస్తుంది చాలా బాగా. 3.5 ఇస్తాను. స్టోరీ సినిమా బాగుందండి. స్టోరీ లైన్ బాగుంది. తప్పకుండా చూడండి.